హాయ్ గాయ్స్, టుడే ఎర్లీ మార్నింగ్. ఈరోజు మనం 7:40 అవుతుంది టైము. మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. లైక్ డే ట్రావెల్ లాగా, డే టూర్ అనమాట. ఒక 3-4 ప్లేసెస్ మనని బస్సులో ఎక్కించుకెళ్ళి చూపిస్తాడనమాట. 13 hours జర్నీ. చూద్దాం ఈరోజు ఎలాంటి లొకేషన్ చూడబోతాము. టిఫిన్ లేదేం లేదు, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాను. బట్ ఇప్పుడు షాప్స్ కూడా ఉండవు నాకు తెలిసి, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు తీయరు కదా. Now along today we're going to have some examples of that. So when we come closer, I'll try and point out what the royal flag is and what the flag of Scotland are. కదా, ఇది హైలాండ్ కౌస్ అనమాట. లైక్ ఈ కౌస్ ఏంటంటే మన లైక్ కొంచెం మంచు ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడ పెరుగుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఎలా ఉందో లొకేషన్, కింద వాటర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీట్ అవర్ హైలాండ్ కౌస్ అని. ఇవి చాలా యూనిక్ లుక్స్ కలిగి ఉంటాయి. లాంగ్ షాగీ హెయిర్, బిగ్ కర్వ్డ్ హోర్న్ అండ్ సూపర్ క్యూట్గా ఉంటాయి. ఈవెన్ ఇవి చూడడానికి లుక్స్ వైజ్గా వైల్డ్గా కనిపించినా కానీ యాక్చువల్గా చాలా కామ్ అండ్ ఫ్రెండ్లీ అనమాట. వీటి ఫర్ వల్ల చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్లో కూడా ఇవి ఈజీగా సర్వైవ్ అవుతాయి. ఇవి మెయిన్గా మన స్కాట్లాండ్ మౌంటైన్స్లో ఉంటాయి. స్కాట్లాండ్ వస్తే తప్పక చూడాల్సిన యానిమల్ ఇది. యా, మన ఫస్ట్ లొకేషన్ హైలాండ్ కౌన్స్ చేసాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, బ్రేక్ఫాస్ట్ కానీ ఏమి. సో ఒక స్లైస్ పిజ్జా అండ్ పొటాటోస్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడే మనం బస్ దిగాము. చూపిస్తాను ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూడండి. చూస్తున్నారు కదా లొకేషన్, స్టన్నింగ్ అసలు లొకేషన్స్ అయితే. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి లాచ్ నెస్. ఇది స్కాట్లాండ్లోనే ఒక పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. కానీ దీన్ని ఫేమస్ చేసింది దాని అందాలు కాదు, నెస్సీ. ఇది మీకు తెలియదు కదా. లాచ్ నెస్ మాన్స్టర్ గురించి విన్నారు ఎప్పుడైనా? చాలా సంవత్సరాలుగా జనాలు చెప్తున్నారు ఈ సరస్సులో ఒక మ్యాస్ క్రియేచర్ ఉందని. 1933లో మొదటిసారి ఒక పర్సన్ దీన్ని చూసామని చెప్పారు. అప్పటి నుంచి ఫోటోలు, వీడియోలు, రూమర్స్ మన స్కాట్లాండ్ అంతా హల్చల్ అయిపోయి కొందరు చూసామని ఇది చెప్తూ ఉన్నారు. ఇది ఒక ప్రీ హిస్టారిక్ డైనోసార్ లాంటి జీవి అని ఇంకొందరు చెప్తున్నారు. కానీ ఇంకొందరు మాత్రం ఇవి ఊహలు, కట్టుకథలు, కల్పితాలని చెప్తున్నారు. కానీ అసలు నెస్సీ ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు. అయితే లాచ్ నెస్కి వెళ్ళే వాళ్ళు ఈ జలాలను చూస్తూ నెస్సీని కనిపెట్టేందుకు ప్రయత్నించడం మ్యాండేటరీ యాక్టివిటీగా మారిపోయింది. చూడండి ఎలా ఉందో, క్లీన్ వాటర్, బాగుంది. బట్ ట్రైన్ పడుతుంది. ఇప్పుడు వెళ్ళినా అంత మంచి ఎంజాయ్ అయితే చేయలేము అనుకుంటా క్రూజ్లో.
చూస్తున్నావు కదా, ఇది క్రూజ్ అన్నమాట. అది క్రూజ్. ఆ క్రూజ్ లోకి వెళ్ళి ఒక 30 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ క్యాజిల్ ఉంటది, ఒక 30 మినిట్స్. ఆ క్యాజిల్ కి తీసుకెళ్తారనమాట. చూడండి ఎలా ఉందో. మనం ఆల్రెడీ చాలా సార్లు క్రూజెస్ ఎక్కాం కాబట్టి నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది కాక ఇక్కడ టూ మచ్ కాస్ట్ కదా, £30, £35 ఛార్జ్ చేస్తున్నారు. సో అంత దానికి మనం వెళ్ళి అంత చూసి అంత అయితే అవసరం లేదనేసి నేను ఆల్మోస్ట్ ఈ ట్రిప్ ఎక్స్పెన్సివ్ మనకి. సో అందుకనే నేను ఎటు వెళ్ళట్లేదు, జస్ట్ ఏదో సైలెంట్ గా. కానీ బస్ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వీడియోస్ మాత్రం మంచిగా వచ్చాయి బస్ రైడ్ అన్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడే మనకి సీజన్ కూడా చేంజ్ అవుతుంది, ఇంకా వింటర్ వస్తుంది కాబట్టి ఫుల్ కోల్డ్. అసలు మేము వచ్చేటప్పుడు అయితే పొగలు వస్తున్నాయి అన్నమాట. అంత కోల్డ్ ఉంది వెదర్. చూసారు కదా ఎలా ఉందో. మొత్తం ఇంకా వింటర్ అయితే ఈ మొత్తం స్నో పడతా ఉంటది. స్నో అయిపోతుంది అన్నమాట. ఈ చెట్లు ఇవన్నీ స్నోతో కవర్ అయిపోతాయి. ఈ మొత్తం మనం ఆల్మోస్ట్ చాలా వరకు స్కాట్లాండ్ కవర్ చేసాం ఈ బస్ ట్రిప్ లో. ఐసల్ ఆఫీస్ కైకి వెళ్ళాలి కానీ బట్ అక్కడికి మనం వెళ్ళట్లేదు.